నమస్తే అవధాన్. శాస్త్రవేత్తలు ఒక విషయం చెప్తూ ఉంటారు. సృష్టిలో ఏదైనా సరే 2 సార్లు పుడుతుంది అని. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఎటువంటి విషయమైనా, ఎటువంటి వస్తువైనా, ఎటువంటి ఇదైనా ఒకసారి ఆలోచనలో పుడుతుంది, రెండోసారి బాహ్యంగా పుడుతుంది. దాని రూపేణ రెండింటికి చాలా తేడా. రెండింటికి సాపత్యం ఉంది, తేడా ఉంది. సాపత్యం ఏమిటంటే ఒకటి ఆలోచన, అది మెదడులోకి రాగానే, ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ బల్బు కానీ, మీరు చూస్తున్న సెల్ ఫోన్ కానీ, కెమెరా కానీ, వాయిస్ ఇది కానీ, రికార్డింగ్ కానీ, అన్నీ కూడా ఎవరో ఒక వ్యక్తి లేదా ఒక సమూహం, ఒక గ్రూప్ వాళ్ళ ఆలోచనలో ఆవిర్భవించింది. ఆలోచనలో ఆవిర్భవించిన తర్వాత దానికి వస్తురూపం వస్తుంది. ఆలోచనకి వస్తురూపానికి మధ్య గ్యాప్ చాలా వస్తుంది. గ్యాప్ ఇన్ ది సెన్స్ టైం గ్యాప్. ఎందుకంటే ఒకసారి ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ఎలా రియలైజ్ చేయాలి అనే దానికి టైం పడుతుంది. సహజం, దేనికైనా సరే. ఇప్పుడు మామూలుగా చిన్నగా ఎవరైనా స్టూడెంట్ క్లాస్లో ఐ వాంట్ టు బి టాప్ అన్నాడు అనుకోండి, ఐ వాంట్ టు బి టాప్ అనుకునేది ఒక ఆలోచన. టాప్ అవడం అనేది కార్యసిద్ధి. ఈ కార్యసిద్ధికి కార్యాన్ని యోచించడానికి మధ్య టైం ఏదైతే ఉందో ఆ టైంలో అతను పట్టే శ్రమ, అతను పెట్టే ఫోకస్, అతను పడే కష్టము, ఇవన్నీ కలిపి ఎండ్ రిజల్ట్ ఇస్తాయి. ఖచ్చితంగా ఆలోచన కార్యరూపం దాల్చడానికి టైం గ్యాప్ కావాలి, శ్రమ కావాలి, ఇతర వనరులు కావాలి. మానవ వనరులు అవ్వచ్చు, ఆర్థిక వనరులు అవ్వచ్చు, ఆలోచన వనరులు ఏదైనా కావచ్చు. మీరు దాన్ని ఎలా పెట్టుకుంటారు? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ దీనికి సంబంధించి ఒక విలేకరుల సమావేశం పెట్టి వివరాలని చెప్పారు. అంతకుముందు దాని గురించి ఆల్మోస్ట్ లాస్ట్ 2 months 3 monthsగా దీని మీద గణనీయమైన చర్చ జరుగుతుంది, పెద్ద చర్చ. ఆయన చెప్పింది ఒక మంచి ఆలోచన. చాలామంది ఇదేమిటంటే ఓకే, సహజంగా ప్రతిపక్షాలు చాలామంది దిస్ ఇస్ లెట్ us say it is only అపోజిషన్ ఈదర్ పొలిటికల్లీ ఆర్ అదర్వైజ్. ఈయన భూదందా కోసం ఫ్యూచర్ సిటీ మొదలుపెట్టారు అనేది వీళ్ళు చెప్తున్నారు, ఒక ఆరోపణ. రైట్. అంటే ల్యాండ్ డెవలప్మెంట్, వీళ్ళు ఎక్కడ ల్యాండ్స్ కొంటున్నారు, అవన్నీ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ ఎవరికి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఎస్, ఒక్కసారి ఒక 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, ఆల్మోస్ట్ 35 ఏళ్ల క్రితం 90sలో హైటెక్ సిటీ ఎలా ఉంది అని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నెట్లో సెర్చ్ చేస్తే 1990sలో ఉన్న హైదరాబాద్ హైటెక్ సిటీ, 2025లో ఉన్న హైటెక్ సిటీ, ఆర్ 2024 వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటి స్వరూప స్వభావాలు కనపడుతున్నాయి. హైటెక్ సిటీ మొదలుపెట్టినప్పుడు అక్కడ కాస్త రోడ్డు తప్పిస్తే ఇంకేం లేవు అక్కడ. ఈజ్ జస్ట్ నథింగ్. ఇప్పుడు అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవడం అంటే అది చాలా ఉన్నత స్థాయి ఆదాయ వనరులు ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం, మిగిలిన వాళ్ళకి సాధ్యం కాదు. హైటెక్ సిటీ అనేది ఒక విషయం, అది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ది గ్రోత్ ఇంజిన్ ఆఫ్ తెలంగాణ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకి నంబర్స్ చెప్తుండే విషయాలు. హైటెక్ సిటీ ఆ పరిసరాలని ఆవిర్భవింపచేస్తున్నప్పుడు, వాటికి పునాది వేస్తున్నప్పుడు, వాటిని కడుతున్నప్పుడు ఎవరు ఇంత స్థాయి అభివృద్ధిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సహజంగానే చంద్రబాబు నాయుడిని ఓకే అంటే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఎవరు ఇచ్చేసినా చంద్రబాబు నాయుడిని ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి లేదా తనకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి లబ్ధి చేయడం కోసం ఈ ఫోకస్ పెట్టాడు అని చెప్పారు. ది రియాలిటీస్ వాళ్ళు బెనిఫిట్ అవ్వడం అనేది సెకండరీ బెనిఫిట్, ఇట్స్ నాట్ ఫస్ట్ బెనిఫిట్. ఫస్ట్ బెనిఫిట్ ఈజ్ ఐటీ సెక్టర్ బికమింగ్ ఏ గ్రోత్ ఇంజిన్ ఫర్ తెలంగాణ.
సైడ్ బెనిఫిట్స్ చాలా వస్తాయి. మీరు ఏదైనా వ్యాపారం చేస్తే వ్యాపారంలో డబ్బులు రావు, వ్యాపారంలో సక్సెస్ వస్తుంది. సక్సెస్ వస్తే డబ్బులు తర్వాత వస్తాయి, ముందు డబ్బులు రావు. ఎప్పుడైనా దేనికైనా అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిన ఫ్యూచర్ సిటీ ఆర్ ఫోర్త్ సిటీ, వాట్ యూ కాల్, చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కింద వచ్చేస్తున్నారు. ఫైనలీ ఇట్ ఈస్ ఫ్యూచర్ సిటీ, ఇట్స్ వాట్ దే ఆర్ కాలింగ్ ఫోర్త్ సిటీ. ఇది ఏ విధంగా ఉండబోతోంది అనేది ఎవరైనా అంచనా వేయగలుగుతాము. ఎందుకంటే దే ఆర్ ఫోకసింగ్ ఏఐ, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, స్మార్ట్ టెక్నాలజీస్ అండ్ వాట్ నాట్. ఓకే, అంటే కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ని ఒక చోట గుమికూర్చడం, తద్వారా దాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా మార్చడం. ఓకే, అక్కడ దే ఆర్ ప్లానింగ్ డిఫరెంట్ జోన్స్, రెసిడెన్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, రిక్రియేషనల్ జోన్ అండ్ వన్ మోర్ ఇన్నోవేషన్ హబ్స్. దిస్ ఈజ్ మెయిన్. వాస్తవానికి మిగిలిన అన్నిటికన్నా దిస్ ఇన్నోవేషన్ హబ్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ష్యూర్లీ. అది ఎలాగా ఏమిటి అంటే వీ విల్ సీ ఇట్. ఎందుకంటే మనం వీళ్ళు ఇక్కడ హైటెక్ సిటీని ఏర్పాటు చేసినప్పుడు కానీ, లేదా బయోలాజికల్ ఇన్నోవేషన్కి సంబంధించి దాన్ని ఏర్పాటు చేసినప్పుడు కానీ వీటన్నిటిని మనం చూసాం. అండ్ ఖచ్చితంగా కోవిడ్ టైంలో ఇండియా ఉత్పత్తి చేసిన మెజారిటీ డోసెస్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ has become a hub and surely the same is going to happen with fourth city. అయితే ఎస్, ఫోర్త్ సిటీతో ఇది ఇలాగే జరగాలి అంటే ఖచ్చితంగా ఇంకొకసారి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి షుడ్ కమ్. లేకపోతే జరుగుతుందంటే నో గ్యారంటీ. ఒక గవర్నమెంట్ ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అదే గవర్నమెంట్ కానీ అదే పాలసీ కంటిన్యూ చేసే నాయకత్వం కానీ ఉంటే మాత్రమే ఎండ్ రిజల్ట్ వస్తుంది. నేను 50 కిలోమీటర్లు వెళ్ళిపోయి నేను ఫలానా డెస్టినేషన్ చేరలేదు అంటూ రాదు. ఇఫ్ యూ హ్యావ్ టు గో టు ఢిల్లీ, యూ హ్యావ్ టు ట్రావెల్ 2000 కిలోమీటర్స్ అనుకోండి. మీరు 1800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చివరికి వచ్చేసారంటే కుదరదు కదా. యూ హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ది 2000 కిలోమీటర్స్. ది సేమ్ ఈజ్ ది కేస్ విత్ ఫ్యూచర్ సిటీ. ఓకే, సహజంగానే విమర్శలు ఎప్పుడు వస్తుంటే విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. విమర్శలు చేసి వాళ్ళ గురించి పట్టించుకుంటే ఎవరు ముందుకు అడగలేరు. అది రేవంత్ రెడ్డి అయినా సరే, కేసీఆర్ అయినా సరే, ఇంకోళ్ళైనా సరే, వాళ్ళ దారి వాళ్ళది. దే హ్యావ్ ఎయిమ్డ్ ఫర్ సంథింగ్, దే ఆర్ క్రిటిసైజింగ్, లీవ్ ఇట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్, యూ హ్యావ్ టు డూ దట్. దట్స్ వాట్ ది రియాలిటీ ఈస్. అదే ఇక్కడ కూడా జరగాలి అని కోరుకుంటున్నాం, జరగబోతుంది అని ఆశిస్తున్నాం. ఎందుకంటే రెండు ఇవి పొలిటికల్గా ది కాంగ్రెస్ సెంటర్ ఈస్ నాట్ స్ట్రాంగ్, సో ఇట్ కెనాట్ మెండ్ ఇన్ ది వేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. దట్స్ వాట్ ఐ ఫీల్. కాంగ్రెస్ అక్కడ స్ట్రాంగ్గా ఉండుంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో, నాకు తెలియదు. కాంగ్రెస్ అక్కడ స్ట్రాంగ్గా లేదు, కానీ ఇక్కడ వీటిలో వేలు పెట్టే అవకాశం లేదు. వన్. రెండోది, యాజ్ ఫార్ యాజ్ అదర్ ఇష్యూస్ ఆర్ కన్సర్న్డ్, ఓకే, ప్రతిపక్ష విమర్శలని పక్కన పెడితే ది గవర్నమెంట్ ఈజ్ ఓకే. ఇట్ హ్యాస్ నాట్ అచీవ్డ్ టూ మచ్ ఆర్ టూ బిగ్. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ నాట్ ఫాలెన్ డౌన్. ఎక్స్పెక్టేషన్స్కి సహజంగానే ఎన్నికలు వచ్చినప్పుడు చాలా ఎక్కువ ప్రచారాలు ఎవరు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అందరూ చేస్తారు. దాంట్లో ఎవరికి ఎక్సెప్షన్స్ లేవు. వాటిలో కొన్ని మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి, దాంట్లో కూడా ఎవరికి సందేహం లేవు. కానీ ది ఫ్యూచర్ సిటీ ఈజ్ గోయింగ్ టు బి అనదర్ గ్రోత్ ఇంజన్ ఫర్ తెలంగాణ. దట్స్ వేర్ ది సక్సెస్ ఆఫ్ ఫ్యూచర్ లైస్.